జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏపీలోనే ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది కూటమిలో కీలక నేతగా ఎదిగి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొన్నటి వరకు ఏపీలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావించిన పవన్ ఇకపై ఏపీతో పాటు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2022 తరువాత పూర్తిగా ఏపీ మీదే ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారంలోకి వచ్చిన 18 నెలల తరువాత తెలంగాణ మీద పూర్తి స్థాయి ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలోని అన్ని కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కమిటీలు వేయబోతున్నట్లు సమాచారం. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, వీర మహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడహక్ కమిటీలను నియమించాలని జనసేనాని నిర్ణయించారట. 30 రోజుల పాటు అడహక్ కమిటీలు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలు ప్రతి నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని 300 డివిజన్లలో పర్యటించి కనీసం 5 సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని సూచించారట. అంతేకాదు త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను కూడా ప్రకటించడానికి జనసేన పార్టీ సిద్ధమవుతోంది. ఏపీతో పాటు తెలంగాణ పార్టీ వ్యవహారాలు, కమిటీ నియామకాలను స్వయంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి చూస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో జనసేన పార్టీపై పవన్ ఫోకస్ ఆపేసి చాలా రోజులైంది. ఏపీలో కూటమితో జతకట్టడానికి, జగన్ను అధికారం నుండి దూరం చేయడానికి ఎక్కువగా అక్కడే రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీతో పాటు తెలంగాణలో కూడా సమాంతరంగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం జనసేన పార్టీ తెలంగాణలో ఫోకస్ పెట్టకపోయినప్పటికీ గత నెలలో జరిగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు విజయం సాధించడం, జనసేనకు ఇప్పటికీ అక్కడ మద్దతుదారులు ఉండటం ఓ కారణంగా చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. కేవలం పార్టీ మద్దతిస్తేనే ఈ స్థాయిలో అభ్యర్థులు గెలిస్తే పార్టీ మీద ఫుల్ ఫోకస్ పెట్టి కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయొచ్చనే ఆలోచనలు పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంతో పాటు మరికొన్ని జిల్లాల్లో జనసేన అభిమానులు, మద్దతుదారులు ఎక్కువగా ఉండడంతో తెలంగాణలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. అయితే ఉన్నపళంగా ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో కమిటీలు ఏర్పాటు చేయడానికి మరో బలమైన కారణం ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త కమిటీలు వేయటంతో పాటు తాత్కాలికంగా అడహక్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు టాక్ వినబడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 300 డివిజన్లలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాలతో పాటు జనసేన బలంగా ఉన్న డివిజన్లను ఎంపిక చేసుకుని వాటిలో పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కూకట్పల్లి, షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ డివిజన్లలో జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిలో ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా ఆ పార్టీలను కలుపుకుని ముందుకు వెళుతుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి కమిటీలు ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పరిధిలో జనసేన బలాబలాలను బేరీజు వేసుకుని దానికనుగుణంగా ఎన్నికల్లోకి ముందుకే వెళ్లాలనే ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా కేవలం జీహెచ్ఎంసీలో మాత్రమే కొత్త కమిటీల ఏర్పాటు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ముందు జీహెచ్ఎంసీ టార్గెట్ గా పెట్టుకుని తరువాత అసెంబ్లీ ఎన్నికలపైన ఫోకస్ పెట్టాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతోంది. ఈ అంశంపైన ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పార్టీ నాయకులకు కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్లకుండా అంశాల వారీగా సమస్యల మీద పోరాటం చేసే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారట. ఏ పార్టీతో గొడవలు లేకుండా జనసేన పార్టీ సొంతంగా తెలంగాణలో బలోపేతం కావాలని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది.
ఇక మొన్న జరిగిన పవన్ కొండగట్టు పర్యటనలు, కార్యకర్తలు, నాయకులు జోష్ చూసి తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారట. దాంతో తెలంగాణతో పాటు జీహెచ్ఎంసీ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కమిటీల నియామకానికి సంబంధించిన కీలక ప్రకటన పార్టీ నుండి వెలువడిందట. కొండగట్టులో కార్యకర్తల సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. డబ్బున్న నాయకులు కాదు, దమ్మున్న యువత కావాలి. తెలంగాణలో పార్టీ బలోపేతం వాళ్ల చేతుల్లోనే ఉందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పార్టీ బలోపేతానికి అద్దం పడుతున్నాయంటున్నారు. మొత్తానికి ఇటు ఏపీలో బలమైన శక్తిగా ఎదుగుతూ పక్కనున్న తెలంగాణలో భవిష్యత్తులో బలమైన పార్టీగా జనసేన ఉండాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యూహాలు, జీహెచ్ఎంసీపై ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.